మనం సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే అమెరికా అమెరికా అంటూ ఉంటాం. అలాంటి అమెరికాలో అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ పై హత్య యత్నం ఎలా జరిగింది? ప్రచార సభలు జరిగే పెరిమీటర్ను సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు తమ అధీనంలోకి తీసుకుంటాయి. మరి ట్రంప్కు కూతవేటు దూరంలో ఉన్న ఆగంతుకుడిని ఎందుకు గుర్తించలేకపోయారు? ట్రంప్కు నామమాత్రపు సెక్యూరిటీ కల్పించారా? ఒక్క ఇన్సిడెంట్తో ఎన్నో చుట్టూ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, గాల్లో నిఘా కెమెరాలు, బిల్డింగ్లపై స్నైపర్స్ పహారా. అయినప్పటికీ వీవీఐపీపై కాల్పులు. ఎలా సాధ్యం? సెక్యూరిటీ విఫలమైందా? అమెరికా మాజీ అధ్యక్షుడు అంటే ఆల్మోస్ట్ ప్రెసిడెంట్కు ఇచ్చే సెక్యూరిటీనే ఇస్తారు. ఇందులో నో డౌట్. ఎందుకంటే వారి సెక్యూరిటీని కూడా పర్యవేక్షించేది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లే. అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మొదలు మాజీ అధ్యక్షులకు కూడా ఆ విభాగమే భద్రతను కల్పిస్తుంది. అలాంటి ట్రంప్ పై ఇప్పుడు కాల్పులు జరగడం దేనికి సంకేతం? భద్రతా డొల్లతనమే ఈ పరిస్థితికి కారణం అనుకోవాలా? మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయనగా జరిగిన ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ ఘటన జరగడంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే గతంలో ఈ తరహా సంఘటనలు అమెరికాలో చోటు చేసుకున్నాయి. అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు పలు ప్రమాదాలకు గురయ్యారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కలకలం నెలకొంది. 1963లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ తన మోటార్ కేడ్లో ప్రయాణిస్తుండగా హత్యకు గురయ్యారు. మరో 5 సంవత్సరాలకు అంటే 1968లో ఆయన సోదరుడు బాబీ కెన్నడీని కొందరు దుండగులు తుపాకులతో కాల్చి చంపారు. ఆ తర్వాత అమెరికా మరో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పై 1981లో హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను చంపేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన వెంట్రుక వాసిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తర్వాత అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీలు దర్యాప్తు నిర్వహించి ఆ దుండగులను మట్టుపెట్టాయి. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాలో రాజకీయ హింస ఈనాటిది కాదు. అబ్రహం లింకన్, జేమ్స్ గారీఫీల్డ్, విలియం మెకిన్లీ, జాన్ ఎఫ్ కెన్నడీ హత్యలు అమెరికాలో అప్పట్లో కలకలం సృష్టించాయి. నాటి నుంచి అమెరికాలో అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, మాజీ అధ్యక్షులకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ భద్రతను మరింత కట్టుదిట్టంగా పర్యవేక్షించేందుకు సీక్రెట్ ఏజెన్సీ కూడా నియమించారు. అయితే నాటి నుంచి నేటి వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అమెరికా అధ్యక్షుల భద్రతను రెట్టింపు చేసింది. అయినప్పటికీ దాడులు జరగకుండా ఉండలేదు. గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 18 రోజుల వ్యవధిలో అతనిపై 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఆధునిక కాలంలో ప్రతి అమెరికన్ అధ్యక్షుడిని ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఆ ప్రయత్నాలను సీక్రెట్ సర్వీస్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో భాగంగా లాస్ వేగాస్లో ర్యాలీ నిర్వహిస్తుండగా ఓ అనే వ్యక్తి ఓ పోలీస్ అధికారి నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు ట్రంప్ను చంపేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మార్చి 30న అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పై జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి 6 షాట్లు కాల్చాడు. మరో 3పై దాడికి పాల్పడ్డాడు. ఆ కాల్పుల్లో అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనేక శస్త్రచికిత్సల తర్వాత కోలుకున్నాడు. ఆ 3 బాధితులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు 2016 వరకు అతడిని మెంటల్ రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచారు. ఆ కాల్పులు జరిగిన 12 సంవత్సరాల తర్వాత రీగన్ కన్నుమూశాడు. ఇక 1975 సెప్టెంబర్ 5న అమెరికాలోనే కాలిఫోర్నియాలోనే శాక్రమెంటో ప్రాంతంలో 38వ అమెరికా అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డును చార్లెస్ మాన్సన్ లినెట్ స్వీకీ అనే వ్యక్తి చంపేందుకు ప్రయత్నించాడు. ఇది జరిగిన 3 వారాల తర్వాత
సారా జేన్ మూర్సాన్ అనే ఇద్దరు మహిళలు ఫ్రాన్సిస్కో నగరంలో పోర్టుపై కాల్పులు జరిపారు. అమెరికా చరిత్రలో ఇద్దరు మహిళలు ఒక అధ్యక్షుడిని చంపేందుకు ప్రయత్నించడం అప్పట్లో కలకలం సృష్టించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీని నవంబర్ 22, 1963లో టెక్సాస్లో సిర్హానీ అనే వ్యక్తి కాల్చి చంపాడు. ఈ ఘటనకు కారణమైన సిర్హానీని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత న్యాయస్థానం అతడికి జీవిత ఖైదు విధించింది. ఇక ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో జాన్ ఎఫ్ కెన్నడీ కుమారుడు రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ పోటీ చేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్వెల్ట్ 1912 అక్టోబర్ 14న మిల్వాకీ ప్రాంతంలో జాన్ ష్రాంక్ అనే దుండగుడు జరిపిన కాల్పుల్లో గాయపడ్డాడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో రూజ్వెల్ట్ వుడ్రో విల్సన్ చేతిలో ఓడిపోయాడు. 1901 సెప్టెంబర్ 6న న్యూయార్క్లోనే బఫెలో ప్రాంతంలో మెకిన్లీని లియోన్ జోల్గోస్ట్ అనే దుండగుడు కాల్చి చంపాడు. విలియం కన్నుమూసిన నేపథ్యంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రూజ్వెల్ట్ను అధ్యక్షుడిగా నియమించారు. 1881 జూలై 2న అమెరికా అధ్యక్షుడు జేమ్స్ గారీఫీల్డ్ వాషింగ్టన్లో చార్లెస్ గిటో అనే దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. 2 నెలల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఆ తర్వాత నిందితుడికి స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. 1865 ఏప్రిల్ 14న అబ్రహం లింకన్ను వాషింగ్టన్లో జాన్ విల్కేస్ కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు పారిపోయాడు. పోలీసులు 2 వారాల పాటు గాలింపు చేపడితే అతడి ఆచూకీ లభ్యమైంది. ఆ తర్వాత అతడిని పోలీసులు కాల్చి చంపారు. 1981లో రొనాల్డ్ రీగన్ను కాల్చి చంపిన ఘటన తర్వాత ఒక అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం జరగడం ఇదే తొలిసారి. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 4 నెలల ముందు ఈ దాడి జరిగింది. ఇది ఎన్నికల్లో ట్రంప్కు ఎంత మేరకు సపోర్ట్ చేస్తోంది, అదే టైంలో బైడెన్ను ఏమైనా డ్యామేజ్ చేస్తుందా అనే చర్చ మొదలైంది. For more videos like this, subscribe Big TV channel.